హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా డేస్ తర్వాత వీడియో పెట్టాను. హెల్త్ అంత సపోర్టివ్గా లేకపోవడం వల్ల నేనే ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. సో అప్పుడప్పుడన్నా ఒక వీడియో తప్పకుండా పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంట్లో పిల్లలు, నాకు కొంచెం హెల్త్ సపోర్టివ్గా లేదు. సో దానివల్ల అయితే వీడియోస్ లేట్ అవుతూ వస్తున్నాయి. షార్ట్స్లో అయితే బాగా హుషారుగానే మాట్లాడతాను. కాకపోతే అది ఎంత 1 మినిటే కదండి. అందుకని ఆ 1 మినిట్ తప్పకుండా కొంచెం మంచిగా రిఫ్రెష్మెంట్గా మాట్లాడుతూ ఉంటాను. షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అండ్ ఎవ్వరు సౌండ్ చేయని టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా వర్క్ ఎక్కువగా అయిపోవడం వల్ల దానికి నాకంత సపోర్టివ్గా హెల్త్ ఉండకపోవడం వల్ల గ్యాప్ ఇస్తున్నాను. ఇవాళ వ్లాగ్లో గ్రాసరీస్ ఫిల్లింగ్ అండ్ ఆర్గనైజింగ్ అన్నమాట. సో నేను తెచ్చుకున్నవి గ్రాసరీస్ ఫిల్ చేసి ఇంకెలా ఆర్గనైజ్ చేస్తానో ఈ వ్లాగ్లో అయితే చూడండి. ఈ బాక్సెస్ అన్నీ నేను ఆల్రెడీ క్లీన్ చేసుకునే పెట్టుకున్నాను. సో కొంచెం వర్క్ అనేది ఈజీ అయ్యింది. మనకి ఏవి ఉన్నా లేకపోయినా మంత్ వచ్చేసరికి ఇంట్లో సరుకులు ఉండాలి. ఒక మంత్ ఇంట్లో A to Z అంటే మొత్తం మనకి సరుకులు కానీ, మన అవసరాలు కానీ మొత్తం అన్నీ ఒక మంత్ తెచ్చేసుకుంటాము. సో నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది కదా. అంత అమౌంట్ కాస్త కొంచెం హాఫ్ అమౌంటే అవుతుంది. ఎందుకంటే అన్ని సరుకులు అయిపోవు కదా మంత్ వచ్చేసరికి. కొన్ని సరుకులు అయిపోతాయి, కొన్ని అలాగే మిగిలిపోతాయి. అంటే మనం మెయిన్గా ఏవైతే ఎక్కువగా యూస్ చేస్తామో అవే అయిపోతాయి. మనం అప్పుడప్పుడు యూస్ చేసినవన్నీ కొంచెం అలాగే మిగిలిపోతాయి కదా. ఆ నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం మనకి బర్డెన్ తగ్గుతుంది కదా. అయిపోయిన సరుకులు మాత్రమే తెచ్చుకుంటాము. అప్పటి రోజుల్లాగా ఇప్పటి రోజులు అస్సలు లేవు. మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఆలోచించినంతగా మనం ఆలోచించలేకపోతున్నాం. అండ్ వాళ్ళు సేవ్ చేసుకున్నంతగా మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. పోనీ సేవ్ చేసుకోలేకపోయినా అన్నీ తెచ్చుకొని తింటున్నా కూడా స్ట్రాంగ్గా కూడా ఉండలేకపోతున్నాము. మన ఫాల్టో, ఫుడ్ ఫాల్టో, క్లైమేట్ ఫాల్టో అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా ఘోరం అసలు ఈ సిచ్యువేషన్స్, ఈ జనరేషన్ మొత్తం. ఈ వర్షాకాలం అయితే చాలా ఘోరంగా ఉందండి. అసలు అందరికీ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇంక ఇదే ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి ఇదే. అసలు మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా టైఫాయిడ్ అటాకే. అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, అండ్ మంచిగా హెల్త్ కేర్ తీసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇవంతా ఫిల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిపోయిన సరుకులు అవన్నీ కూడా నేను ఒక పెద్ద బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఈ బాక్స్ కూడా డీమార్ట్లో తీసుకున్నాను. నాకైతే 400 అలా పడింది. స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నాను.
దాంట్లో ఆల్రెడీ కొన్ని సరుకులైతే ఉన్నాయి. వాటిని కూడా ఫిల్ చేసేసుకొని కొన్ని దాంట్లోనే ఉంచేశాను. అండ్ మిగిలినవి ఇవాళ తెచ్చుకున్న సరుకులు కూడా మొత్తం దాంట్లోనే పెట్టుకున్నాను. ఎక్కువగా నిల్వ ఉండని వస్తువులు మొత్తం నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అంటే ఈ మినపగుళ్ళు కానీ, ఉప్మా రవ్వ కానీ, శనగపిండి కానీ ఇలాంటివి ఉంటాయి కదా! బయట ఉండవు. ఒకవేళ చీమలేమైనా వస్తాయి, పురుగులేమైనా వస్తాయని నేను ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా సోప్స్ కానీ, ఏమైనా ప్యాకెట్స్ కానీ, పేస్ట్ కానీ, ఇంకా ఇలాంటివి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా నేను ఒక ర్యాక్‌లో అయితే పెట్టుకుంటాను. ఈజీగా నేను తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకోవడం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే తెచ్చుకున్న సరుకులని నేను క్లీన్ చేసుకున్న బాక్సెస్‌లో అయితే నింపుకుంటాను. అండ్ మిగిలిన వస్తువులు ఒక పెద్ద బాక్స్‌లా పెట్టుకొని దాంట్లో నిల్వ చేసుకుంటాను. అండ్ ఒక చిన్న ర్యాక్‌లో అయితే ఈ చిన్న చిన్న వస్తువులు సోప్స్ కానీ, పేస్ట్, షాంపూ ప్యాకెట్స్, ఇంకేమైనా మసాలా ప్యాకెట్స్ కానీ, వేరే వేరే వస్తువులన్నీ కూడా ఆ బాక్స్‌లో పెట్టుకుంటాను. అండ్ నాకు నిల్వ ఉండని వస్తువులు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే నేను తెచ్చుకున్న సరుకులను ఇలా సర్దుకుంటాను. ఇప్పుడొచ్చేసి ఇంకా షెల్ఫ్‌ని కూడా కొంచెం క్లీన్ చేసుకొని మనం బాక్సెస్ పెట్టామంటే ఇంకా మన వర్క్ అయితే అయిపోయినట్టే. ఫస్ట్ ఇంకా షెల్ఫ్ కవర్ కూడా కొంచెం నీట్‌గా దులుపుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు నేను కిచెన్ సర్దుకుంటూనే ఉంటానండి. ఎక్కువగా మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో వీడియోస్ మాత్రం డైలీ వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్.